ఒక పెద్దవాళ్ళని తల్లి స్థానంతో మాట్లాడడం అన్నది ఒక సాధారణమైన నానుడిని ఇవాళ లోకేష్ గారు కొన్నాళ్ళు సావాసం చేసిన అనితమ్మ గారి భావజాలం నుంచి బయటకు వచ్చి ఒక విజయమ్మ గారిని తల్లితో సమానరాలు, ఇందాక విజయ్ చెప్పినట్టే వాళ్ళ అమ్మగారి వయసుకి సమానంగా ఉన్నామని అమ్మతో సంబోధించడం అన్నది కొత్త సంస్కృతికి తెరలేపారని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే విజయమ్మ గారిని గతంలో మాట్లాడిన మాటలు ఇవాళ మేము కూడా రీకలెక్ట్ చేసుకుని ఇది సందర్భానుచితంగా మాట్లాడిన తెలుగుదేశం అన్నప్పుడు తెలుగుదేశం శ్రేణుల నుంచి అక్కడ ఖండన కార్యక్రమం రాలేదు. ఓకే, ఇదన్నీ దానికి వెనకైతే గతం కాబట్టి పులి స్టాప్ పెడదాం. ముందుకెళ్లే ప్రక్రియలో ఈ వాతావరణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ పెట్టడం కూడా ఆరోగ్యపరంగా ఎవరైనా సరే ఒక మనిషికి ఒంట్లో బోలినప్పుడు కానీ ఒక కుటుంబంలో తెలియని ఉపద్రవం వచ్చినప్పుడైనా సరే అలాంటిది ఖచ్చితంగా ఎవరైనా సరే దాని బాధతో మనం కూడా మన గ్రీఫ్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది సర్వసాధారణమైన మానవత్వానికి విలువలు ఇచ్చే మనుషులుగా మనం తెలియజెప్పుకోవాలి సమాజానికి. సో ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో ట్వీట్లు దాని ఆవశ్యకత మీదతో ఇవాళ ఒక మంచి వాతావరణం కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ తల్లి కన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళని సంబోధనల విషయంలో అమ్మ అనడంలో తప్పు ఎత్తే అంత స్థాయి నుంచి లేదు, అమ్మాని సంబోధించడం కరెక్ట్ అని చిన్నపిల్లడైన లోకేష్ గారే ఫస్ట్ రియలైజ్ అయినందుకు నేనైతే ఆయన కృతజ్ఞతలే చెప్తున్నాను. ఎందుకంటే నిన్నటి దాకా ఇవాళ విజయమ్మ గారు నా విధంగా సంబోధించే దాకా చూసుకుంటే ఆ విధంగా అమ్మ అని పిల్లడానికి కూడా భయపడే పరిస్థితి క్రియేట్ అయింది తెలుగుదేశం ప్రాస్పెక్టివ్ లో అయితే. మా కృష్ణాజీ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఆయన కూడా ఇవాళ ఎవరైనా సరే వెల్కమ్ చేయడం అనేది ఓకే. సో నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. ఇక మీద ఇలాంటి పునరావృతం కాకుండా రాజకీయ క్షేత్రంలో ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించే సాంప్రదాయం సంస్కృతులకి పెద్దపేట వేస్తే ఏ పార్టీ అయినా సరే అతీతంగా బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. రైట్, ఓకే. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.